వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారములు అలా చేయడం వల్ల పాపం వస్తుందని చెప్పి నిరాకరించేవారు. కొందరు నిష్కృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతూ ఉండేవారు. యజ్ఞకాండంలోని అంశాలను వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు, ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు. ఆ సంగతి విని ధనాపరుషుడైన ఎందరో మంది అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. అయితే ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టయుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటికీ సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలనిచ్చివేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగుకెక్కించి మేళ తాళాలలో ఊరేగించాడు. వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజు